అంటే డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, గ్యాస్ కొరత వేధిస్తూ ఉంది. అది ఈ సమస్యల కంటే ఇంకొక సమస్య యాడ్ కాబోతాం. సముద్రపు అంతర్భాగంలో మైన్స్ పెట్టింది మందు పాత్రలు. అంటే ఎలాగైతే బయట మందు పాత్రలు పెడతారో సముద్రపు అంతర్భాగంలో కూడా మందు పాత్రలు పెట్టారు. అయితే వాళ్ళకి నచ్చని దేశాలకు సంబంధించిన నౌకలు ఇలా సబ్సీ కేబుల్స్ మరమ్మతు చేయడానికి వెళ్ళే స్పెషల్ నౌకలు ఏదైనా పోతే వాటిని పేరు చేయడానికి అనుగుణంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ఫలితంగా ఇప్పటికే ప్రపంచం అనేక సమస్యలను ఫేస్ చేస్తూ ఉంది. చమురు ఉత్పత్తి తగ్గిపోయింది, డిమాండ్కి దగ్గర సప్లై లేదు. పైగా ఇరాన్ సైన్యం హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేయడం వల్ల ప్రపంచానికి రావాల్సిన 20% సప్లై స్టక్ అయిపోయింది. అంటే డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, గ్యాస్ కొరత వేధిస్తూ ఉంది. అది ఈ సమస్యల కంటే ఇంకొక సమస్య యాడ్ కాబోతూ ఉంది, ఇంటర్నెట్ సమస్య. ఇంటర్నెట్ బంద్ కాబోతుంది అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది, ఇంటర్నేషనల్ మీడియాలో కూడా జరుగుతూ ఉంది. ఇంటర్నెట్ బంద్ కాబోతుందని కాదు కానీ ఇంటర్నెట్ ఏమో స్లో డౌన్ అవుద్ది, నెట్వర్కింగ్ నిలిచిపోయిద్ది, ప్రధానంగా డేటా ట్రాన్స్ఫర్ ఆగిపోయింది. ఇది చాలా కీలకమైన సమస్య, ప్రపంచాన్ని ఇప్పుడు వేధిస్తున్న సమస్య. దీనికి ఉన్నటువంటి కారణం ఏంటంటే హార్మోజ్ జలసంధి ద్వారా అంటే సముద్రపు అంతర్భాగంలో దాదాపు ఆసియా, అమెరికా, ఐరోపా దేశాన్ని కలుపుతూ సబ్సీ కేబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ సబ్సీ కేబుల్స్ మీద ఇరాన్ వాళ్ళు దాడి చేయబోతున్నారు. దాదాపు 300 రకాల సబ్సీ కేబుల్స్ హార్మోజ్ జలసంధి నుంచి ఉన్నాయంట. ఇందాక నేను చెప్పినట్టు ఐరోపా, యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాలను కలుపుతూ ఇవి ఉన్నాయంట. ప్రధానంగా వీటితోటి గల్ఫ్ దేశాన్ని అనుసంధానం చేస్తూ కూడా ఉన్నాయంట. ఇప్పుడు ఎగ్జాంపుల్ గల్ఫ్ దేశాల నుంచి మన ముంబైకి సబ్సీ కేబుల్స్ ఇదే మార్గం నుంచి ఉన్నాయి అనేది. ప్రధానంగా ఒక 6 కంపెనీలకు సంబంధించిన సబ్సీ కేబుల్స్ ఈ మార్గం నుంచి ఉన్నాయి అనేది. అందులోనూ గల్ఫ్ దేశాల్లో అమెజాను, గూగుల్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు $1 బిలియన్ ఖర్చుతోటి డేటా సెంటర్లు ఏర్పాటు చేసినాయి. ఇప్పుడు ఆ డేటా సెంటర్లు ఆ డేటా మొత్తం కూడా వివిధ ఖండాలతోటి వివిధ దేశాలతోటి సబ్సీ కేబుల్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంది. ఇప్పుడు ఆ సబ్సీ కేబుల్స్ మీద దాడి చేస్తే ఆయా దేశాలు గల్ఫ్తో ఉన్న సంబంధాలు తెగిపోతాయి. ఇందాక నేను చెప్పాను కదా, మన ముంబైకి కూడా గల్ఫ్ నుంచి హార్మోజ్ జలసంధి సముద్ర అంతర్భాగం ద్వారా సబ్సీ కేబుల్ ద్వారా కనెక్టివిటీ చేయబడి ఉంది. ఆ కనెక్టివిటీ దెబ్బతిందంటే మన దేశానికి గల్ఫ్ దేశాలకి మధ్య ఈ డేటా ట్రాన్స్ఫర్ ఆగిపోతుంది. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు ఇంకొక సమస్య ఏంటంటే హౌతీలు. వీళ్ళు ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి మరొక పెద్ద జలసంధి, అది బాబు అల్ మండేబి జలసంధి, అది కూడా కీలకమైనటువంటి జలసంధి. అక్కడి నుంచి కూడా చాలా కంపెనీలకు సంబంధించినటువంటి సబ్సీ కేబుల్స్, వివిధ దేశాల మధ్య డేటా ట్రాన్స్ఫర్కి ఉపయోగపడేటువంటి సబ్సీ కేబుల్స్, ఇంటర్నెట్కి సంబంధించిన సబ్సీ కేబుల్స్, వాటి మీద హౌతీలు దాడి చేసే అవకాశం ఉంది అనేటువంటిది. ఆ ప్రభావం ఎలా ఉంటుందో మనకు గతంలో తెలుసు. 2024లో హౌతీలు ఒకసారి ఈ సబ్సీ కేబుల్స్ మీద దాడి చేశారు. దాడి చేసినప్పుడు ఇంటర్నెట్ మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా స్లో డౌన్ అయింది. తర్వాత స్పెషల్ నౌకలు పంపించి వాటిని మరమ్మతు చేయించారు. అంటే మామూలుగా ఏంటంటే ఈ సబ్సీ కేబుల్స్కి ఇబ్బంది ఏర్పడ్డప్పుడు ప్రత్యేక నౌకలు పంపించి మరమ్మతులు చేపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. ఎందుకు? ఒకే హార్మోజ్ జలసంధిని ఇరాన్ సైన్యం మూసివేసింది. పైగా అటువైపు నుంచి వెళుతున్నటువంటి నౌకల్ని సముద్రపు అంతర్భాగంలో మైన్స్ పెట్టింది మందు పాత్రలు. అవి సముద్రపు అంతర్భాగం నుంచి అంటే ఎలాగైతే బయట మందు పాత్రలు పెడతారో సముద్రపు అంతర్భాగంలో కూడా మందు పాత్రలు పెట్టారు. అయితే వాళ్ళకి నచ్చని దేశాలకు సంబంధించిన నౌకలు ఇలా సబ్సీ కేబుల్స్ను మరమ్మతు చేయడానికి వెళ్ళే స్పెషల్ నౌకలు ఏదైనా పోతే వాటిని పేరు చేయడానికి అనుగుణంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అంటే వాళ్ళు కావాలనే సబ్సీ కేబుల్స్ని కట్ చేసినప్పుడు దానికి మరమ్మతు చేస్తానంటే సహకరించరు కదా, ఖచ్చితంగా పేరు చేస్తారు. సబ్సీ కేబుల్స్కి ఇబ్బంది వస్తే దాన్ని మరమ్మతు చేసే అవకాశం కూడా అంత ఈజీగా కాదు. కాబట్టి ప్రపంచానికి ఇబ్బంది వస్తుంది. అంటే అమెరికా మీద ఒత్తిడి పెంచడం కోసం, అమెరికా పర్టికులర్గా బిజినెస్ కంట్రీ, బిజినెస్ లావాదేవీల మీద ఆధారపడి బతికే కంట్రీ. ఇప్పుడు ఇంటర్నెట్ సమస్య వస్తే, డేటా ట్రాన్స్ఫర్ ఆగిపోతే పెద్ద ఎత్తున ప్రపంచం నష్టపోయింది, అమెరికా ఇంకా పెద్ద ఎత్తున నష్టపోయింది. సో దీన్ని గనక ఆయుధంగా మార్చుకోగలిగితే అమెరికా మీద యుద్ధాన్ని ఆపే ఒత్తిడి తీసుకురావచ్చు అనేటువంటి ఆలోచన వైపుగా ఇరాన్, హౌతీలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇదే జరిగితే మాత్రం నిజానికి ప్రపంచం ఒక పెద్ద సమస్యని ఫేస్ చేయబోతున్నట్టే లెక్క. ఇంటర్నెట్ స్లో డౌన్ అవుద్ది, నెట్వర్కింగ్ ఆగిపోద్ది, ప్లస్ డేటా ట్రాన్స్ఫర్ ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. చూద్దాం ఏం జరిగే అవకాశం ఉంది అని.